గ్రేటర్ పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. కారు దిగడానికి మరో 6 ఎమ్మెల్యేలు రెడీ అయినట్టు విశ్వసనీయ సమాచారం. కాగా ఇవాళ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్దమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం. ప్రకాష్ గౌడ్తో పాటు మరో 2 మున్సిపల్ చైర్మన్లు కూడా కాంగ్రెస్ లో చేరనున్నారు. గ్రేటర్లో రోజుకో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జంపింగ్ కు స్కెచ్ సిద్దమైంది. ఇప్పటికే కార్యకర్తలతో పలువురు ఎమ్మెల్యేలు భేటీ కూడా అయినట్టు తెలుస్తోంది. సేలింగపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ రేపు కాంగ్రెస్ లో చేరతారని తెలుస్తోంది. వీరితో పాటు ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కూడా హస్తంగూటికి చేరనున్నట్టు సమాచారం. ఇక ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నందున వారం క్రితమే వారందరినీ తన ఫామ్ హౌస్ కు పిలిపించుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వారితో చర్చించారు. తాము ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ను విడిచి వెళ్లేది లేదంటూ హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన వారిలో ప్రకాష్ గౌడ్ కూడా ఉన్నారు. అలా హామీ ఇచ్చిన ఎమ్మెల్యేలు కొందరు కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉండడం బీఆర్ఎస్ లో కలవరం మొదలైంది. ఎమ్మెల్యేల పార్టీ మార్పు వ్యవహారంపై బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్ గా ఉంది. ఇప్పటికే కీలక నేతలతో ఢిల్లీకి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు పడేలా చర్యలు తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. అటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించగా ఆ పిటిషన్పై గురువారం విచారణ చేపట్టింది. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలపై మొత్తం స్పీకర్ కు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి తీసుకోలేదని కోర్టు స్పందించి ఆ ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకునేలా చేయాలని బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, తెలంగాణలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఒకవైపు బీఆర్ఎస్ తన ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నం చేసినా కూడా రోజుకో ఎమ్మెల్యే పార్టీ చేంజ్ అవుతున్న పరిస్థితి కంటిన్యూ అవుతుంది. ఈ రోజు సాయంత్రం రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ గూటికి చేరేందుకు కూడా సిద్దమయ్యారు. ఈయన గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డితో పలుమార్లు కూడా జూబ్లీస్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద కూడా ఆయన మాట్లాడారు. అయితే గతంలోనే వస్తారనుకున్నారు, తర్వాత యూటర్న్ తీసుకున్నారు. ఆయన కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత ఇది సరైన సమయం కాదంటూ కూడా గతంలో నిర్ణయించుకున్నారు. కానీ ప్రజెంట్ అయితే మాత్రం ఇప్పటికే ప్రకాష్ గౌడ్ తన కార్యవర్గంతో పాటు అనుచరులతో కూడా మీటింగ్ పెట్టిన తర్వాత ఈసారి తప్పకుండా పార్టీ చేంజ్ కావాలని కూడా నిర్ణయించుకున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఇటు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో పాటు ఇటు మున్సిపల్ చైర్మన్లు కూడా కాంగ్రెస్ లో చేరున్నారు. దీంతో ఇది బీఆర్ఎస్ కు బిగ్ షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే రోజుకు ఎమ్మెల్యే జంప్ అవుతున్నట్టు సిచ్యువేషన్ అయితే కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కారు దిగడానికి మరో 6 ఎమ్మెల్యేలు కూడా అయినట్లుగా మనకు సమాచారం అవుతుంది. కాగా మరి త్వరలోనే మరికొంతమంది కూడా వస్తారని కూడా చర్చ కొనసాగుతుంది. ఇక పార్లమెంట్ ఎన్నికల తర్వాత మొత్తం సీన్ అంతా రివర్స్ అయిపోయింది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క స్థానం కూడా గెలవకపోవడం, అదేవిధంగా చాలా చోట్ల కూడా డిపాజిట్లు కూడా గల్లంతు కావడంతో ఈసారిగా తెలంగాణలో ఇటు బీఆర్ఎస్ మనుగడ కష్టమని కూడా కొంతమంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది బీఆర్ఎస్ సంబంధించి ఎమ్మెల్యేలంతా కూడా కారు దిగి అస్తంగూటికి చేరేందుకు కూడా సిద్ధమవుతున్నారు. మరోవైపు కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ అని చెప్తున్నప్పుడు కూడా కొంతమంది వ్యక్తిగత కారణాలతో, అదేవిధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యవహార శైలితోని కొంతమంది బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ చేరుతున్న పరిస్థితి కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలకు మినిస్టర్లకే అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి ఉంది. కాబట్టి మరి ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి అందుకు భిన్నంగా వివరిస్తున్నారు. ఎవరు వచ్చినా కూడా వారితో మాట్లాడుతున్నారు. నేరుగా ఎమ్మెల్యేల రిక్వెస్ట్ కూడా తీసుకుంటున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి కొంతమంది ఇటు ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా, అంటే కాంగ్రెస్ ఇప్పటికే స్టార్ట్ చేసింది, ఆపరేషన్ ఆకర్ష్ కూడా కొనసాగుతుంది. కాబట్టి దీంతో కారు దిగి అస్తంగూటి కూడా చాలా మంది కూడా వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఇటు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సి సమక్షంలో కాంగ్రెస్ లో చేరున్నారు. ఆయనతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ కూడా చేరుతున్నారు. అయితే
గట్లలో రోజుకో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జంపింగ్ కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే కార్యకర్తలతో పలువురు ఎమ్మెల్యే కూడా భేటీ కూడా అయినట్టుగా తెలుస్తా ఉంది. అయితే త్వరలోనే దాదాపుగా రేపు ఎల్లుండే ఇటు చేలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కూడా కాంగ్రెస్ చేరుతారని కూడా ప్రచారం జరుగుతుంది. వీరితో పాటు ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుతులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కూడా మరి బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ చేరుతారని కూడా సమాచారం ఉంటుంది. కాబట్టి మరి వీళ్ళ చేరిక ఎప్పుడు ఉంటుందపై కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా కొంచెం కలవరం మొదలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా తన ఫామ్ హౌస్ ఎర్రవల్లి కూడా పిలిపించుకొని అందరితో మాట్లాడి అందరినీ రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. అందరినీ కొంచెం కలిసి ఎవరు కూడా పార్టీని వీడొద్దు, త్వరలోనే అంటే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ మంచి పరిస్థితులు ఉంటాయి, రాబోయే రోజుల్లో మనమే అధికారం చేజిక్కించుకుంటాం, 15 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలో ఉంటుందని కూడా అందరికీ ధీమా వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పుడు కూడా చాలా మంది కీలక నేతలంతా కూడా బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ చేరుతున్న పరిస్థితి కంటిన్యూ అవుతుంది. మరి చూడాలి రాబోయే రోజులు ఇంకా ఈ యొక్క చేరికలు కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు అసెంబ్లీలో కాంగ్రెస్ సంబంధించిన బీఆర్ఎస్ సంబంధించిన 7 ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. మరోవైపు ఎమ్మెల్సీలో 6 ఎమ్మెల్సీలు కూడా ఇప్పటికే కాంగ్రెస్ గూడికి చేరారు. కాబట్టి మరికొంతమంది అంటే ఈ రోజు ప్రకాష్ గౌడ్ దాదాపుగా కాంగ్రెస్ లో చేరిక దాదాపు కన్ఫర్మ్ అయింది. కాబట్టి మరి ఈ 1 వీక్ లో మాత్రం ఇంకా చేరికలు ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. దాదాపు 6 నుంచి 8 మంది ఎమ్మెల్యేలు వస్తున్నట్టుగా సమాచారం ఉంటుంది. అందరినీ ఒకేసారి కాకుండా చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి సిద్ధమైనప్పటికీ కూడా అందరినీ ఒకేసారి కాకుండా రోజుకొకరినో 2 రోజులకొకరినో చేర్చుకోవడంలో కాంగ్రెస్ వ్యూహం ఏమనుకోవాలి? ఎస్, ఇక్కడ ఒకటైతే గమనించాలి. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ కూడా ఇప్పటికే ఆపరేషన్ ఆకర్షణ కూడా స్టార్ట్ చేసింది. కొంతమందితోని ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది మినిస్టర్లు కూడా టచ్ లోకి వెళ్లారు, కొంతమందితో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అయితే ఒకేసారి దెబ్బ కొట్టకుండా బీఆర్ఎస్ ని ఒక్కొక్కరిగా చేర్చుకోవడం పట్ల కూడా కొంచెం వ్యూహం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే గతంలో మనం చూసాం, ఇటు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఒకేసారి కాంగ్రెస్ టికెట్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు 12 మంది కూడా బీఆర్ఎస్ లో చేరారు. కాబట్టి అప్పటి నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాత్రం ఒక రకమైన పోటీ నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కాంగ్రెస్ కూడా గేట్లు ఎత్తామని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా కొంతమంది తమ ప్రజాపాలన నచ్చి కొంతమంది ఎమ్మెల్యేలు వస్తున్నారని చెబుతున్నారు. మరికొంతమంది కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డిని కూడా బహిరంగానే కలుస్తున్నారు, వాళ్ళ నిధులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ గతంలో ఈ సిచ్యువేషన్ లేకుండే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు చాలా మందిపై కూడా బీఆర్ఎస్ అధినేత అప్పుడు సీఎం ఉన్నప్పుడు కూడా ఆయన సీరియస్ అయ్యారు. చాలా మంది ఎమ్మెల్యేలతో కానీ మంత్రులతో కానీ గతంలో ఉన్నప్పుడు సీరియస్ అయ్యారు. కాబట్టి మరి ప్రజెంట్ మాత్రం చాలా మంది ఇటు ఒకవైపు కేసీఆర్ తో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మీటింగ్ లో ఉన్నప్పటికీ తర్వాత మాత్రం తెల్లారే చాలా వరకు ఎమ్మెల్యే సీను అంతా కూడా రివర్స్ అవుతున్నారు. కొంతమంది కార్యకర్తలతో మీట్ అయ్యి త్వరలోనే ఇటు బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ చేరుతున్న పరిస్థితి కంటిన్యూ అవుతుంది. కాబట్టి మరి రాబోయే రోజుల్లో ఇంకా ఈ చేరికలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ టార్గెట్ గా పెట్టుకుంది ఆ బీఆర్ఎస్ ఎల్పీని ఇటు కాంగ్రెస్ ఎల్పీలో విలీనం చేయాలి, టీఎల్పీలో విలీనం చేయాలని కూడా ఇప్పటికే ధీమాతో ఉన్నారు. కాబట్టి ఇది త్వరలో జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే మరోవైపు సతీష్, ఇప్పటికే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయించేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే కోర్టుకు వెళ్లడం, ఇవాళ దాని మీద హీరింగ్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఎస్ శివ, ఇప్పటికే ఎమ్మెల్యేల పార్టీ మార్పు వ్యవహారంపై కూడా బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్ గా ఉంది. కీలక నేతలతో ఢిల్లీ వెళ్లినటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కూడా అనర్హత వేటు వేసేలా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో మరి కాంగ్రెస్ లో టికెట్ మీద గెలిచి బీఆర్ఎస్ గెలిచిన వాళ్ళపై ఎవరిపై కూడా అనర్హత వేటు వేయలేదు గతంలో. మరి ఇప్పుడు ప్రజెంట్ మాత్రం మరి వీళ్ళు ఈ రకంగా చేయడం పట్ల కూడా కాంగ్రెస్ నేతలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇట్లా పార్టీ ఫిరాయించడంపై కూడా మరి చర్యలు తీసుకోవాలని కూడా ఒకవైపు హైకోర్టులో పిటిషన్ కూడా వేయడం జరిగింది. బీఆర్ఎస్ హైకోర్టు కూడా ఆశ్రయించగా ఆ పిటిషన్ పై నిన్న విచారణ కూడా చేపట్టింది. ఇరు వర్గాల వాదనలు విన్నటువంటి హైకోర్టు తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. అయితే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి అంటే టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ చేరిన ఎమ్మెల్యేలపై కూడా స్పీకర్ కి ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో కోర్టు స్పందించి ఆ ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకునేలా చేయాలని కూడా బీఆర్ఎస్ తరఫున కొంతమంది న్యాయవాదులు కూడా వాదించినప్పుడు కూడా మరి దీనిపై ఇంకా తీర్పు ఏ రకంగా ఉంటుందో చూడాలి. ఎందుకంటే సుప్రీం గైడ్ లైన్ ప్రకారం మరి ఒక పార్టీ టికెట్ మీద గెలిచి మరో పార్టీలోకి వెళ్తే మాత్రం పార్టీ ఫిరాయింపుల కింద వాళ్ళు అనర్హత వేటు వేయాల్సిన అవసరం ఉంటుందని కూడా స్పష్టం చేసింది. కానీ మరి దీనిపై మరి
రాష్ట్ర హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటే మరి స్పీకర్ కి ఇప్పటికే పలుమార్లు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఫిర్యాదు చేశారు. కానీ స్పీకర్ ఇంతవరకైతే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు కాబట్టి మరి దీనిపై మాత్రం ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం సీరియస్ గా ఉన్నారు. ఎవరైతే బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ చేరాలో వాళ్ళందరిపై అనర్హత వేటు వేయాలి, మళ్ళీ ఎలక్షన్ జరగాలని కూడా వాళ్ళు కోరుకుంటారు కాబట్టి మరి దీనిపై ఇటు హైకోర్టు కానీ మరి సుప్రీంకోర్టు కానీ ఏం చెప్తుందో చూడాలి. మరి పార్టీ ఫిరాయించడం కూడా కరెక్ట్ కాదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఒక టికెట్ మీద గెలిచి మరో పార్టీలకు వెళ్ళడం కూడా పార్టీ ఫిరాయించడం కిందకు వస్తుంది కాబట్టి మరి వీళ్ళందరిపై అనర్హత వేటు వేయాలని కూడా కోరుతున్నారు కాబట్టి మరి హైకోర్టులో వాదనలు అయితే జరుగుతున్నాయి. మరి తీర్పు మేబీ వాదనలు వెళ్ళిన తర్వాత వెలువడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ 1 month లో జరిగే అవకాశం ఉంటుంది ప్రాసెస్ అంతా కూడా. ఎందుకంటే 3 నెలల పాటలోపు అనర్హత వేటు వేయాలని కూడా సుప్రీం గైడ్ లైన్ ప్రకారం ఉన్నాయి కాబట్టి మరి 3 నెలలు ఏం జరగబోతుంది, మరి అనర్హత వేటు వేస్తే మాత్రం మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో మరి హైకోర్టు ఏం డైరెక్షన్ ఇవ్వబోతుంది అనేది కూడా చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ అయితే కొనసాగుతుంది. చాలా మంది బీఆర్ఎస్ మీడి కాంగ్రెస్ చేరే పరిస్థితి కంటిన్యూ అవుతుంది. శివ ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.